చాలామంది తెలంగాణ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ బాట్‌ని ఇంపార్టెంట్ క్వెషన్ పేపర్ కోసం అయితే ఎదురు చూస్తున్నారనమాట. సప్లిమెంటరీ అండ్ బెటర్‌మెంట్ ఎవరైతే రాసాక వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ పర్టిక్యులర్ క్వెషన్ పేపర్ అనేది ఒక్కసారి అయితే చూసుకొనే వెళ్ళండి ఫ్రెండ్స్. ఇకపోతే ఇదైతే పార్ట్ 1, పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి పార్ట్ 2 అని. మీకు ఇంకో ఇంపార్టెంట్ క్వెషన్ పేపర్ ఉంది, అది పెట్టడం జరుగుతుంది. దానికంటే ముందే నేనైతే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్‌ని ఒక్కటే అడుగుతున్నా, మీరు ఏ సబ్జెక్ట్ రాసేకి వెళ్తున్నారు, ఏ సబ్జెక్ట్‌కి సంబంధించి సప్లిమెంటరీ ఎగ్జామ్‌కి అయితే మనీ పే చేశారు. ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పెట్టడానికి అయితే ట్రై చేయండి సబ్జెక్ట్ ఏంటి అన్న దానిపైన అయితే. ఇకపోతే ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా దయచేసి ఈ పర్టికులర్ క్వశ్చన్ పేపర్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు 1 గంట 2 గంటలు కూర్చుంటే ఈజీగా ప్రిపేర్ అయిపోవచ్చు అనమాట. ఇందులో ఇవి ఎన్ని రావచ్చు అన్న దానిపైన అయితే మీకు ఈ వీడియో లాస్ట్లో అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఇకపోతే చాలామందిలో అయితే డౌట్ అయితే ఉంది. ఈసారి అయితే బాటనీ ఎగ్జామ్ అనేది సప్లిమెంటరీ ఈజీగా వస్తుందా, టఫ్గా వస్తుందా, ఈజీగా వస్తుందా, టఫ్గా వస్తుందా, ఒక క్లారిటీ అయితే ఇవ్వండి సార్ అని అయితే అడిగారనమాట. ఈసారి చూసుకున్నట్లయితే బాటనీ కొద్దిగా ఈజీగానే వచ్చేలాగే కనపడుతుంది. కాకపోతే మీరు ఈ పర్టికులర్ మొత్తం కూడా చదివేసుకోండి ఈ పేపర్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అప్పుడే మీకైతే ఎగ్జామ్కి వెళ్తే మాత్రం మీకు ఈజీగా అయితే ఉంటుంది. కొన్ని రిపీట్ వచ్చినాయి అనుకోండి, మీరు ఈజీగా రాసే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే పార్ట్ 2 కావాలంటే మాత్రం పార్ట్ 2 అని కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే కనపడే విధంగా మనం పేపర్ అనేది పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. మీరైతే నెగ్లెక్ట్ అయితే చేయకండి అస్సలు అంటే అస్సలు.